పహల్గామ్ దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మొత్తం 9 స్థావరాలు మొత్తం ధ్వంసమయ్యాయి. అక్కడ ఉన్న ఉగ్రవాదులు అయితే భయపడ్డారు. ఇప్పటి వరకు కూడా కోలుకోలేని పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడు ఆ ఉగ్ర స్థావరాలు మళ్ళీ నిర్మించుకుంటున్నారు. అవి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఎక్కడైతే ఆ లోయలు ఉన్నాయో ఆ లోయలు కొండ ప్రాంతాల్లో అయితే ఎవరికి కనిపించవు అనే ఉద్దేశంతో ఇది చేసే మహమ్మద్ వంటి ఉగ్ర స్థావరాలు అయితే మళ్ళీ అక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం వార్తల్లో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొంతకాలంగా భారత్ పాక్ యొక్క యుద్ధాన్ని నేను ఆపాను, రెండు దేశాలు కూడా అణు ఆయుధాలు కలిగి ఉన్నాయి, ఈ అణు ఆయుధాలు కలిగి ఉన్న ఈ 2 దేశాల్లో అణు యుద్ధాన్ని నేను ఆపాను అని చెప్పుకొని ప్రపంచం మొత్తం చెప్పుకొని తిరగడం మనకు తెలిసిన విషయమే. భారత పాక్ యుద్ధమే కాదు, మొత్తం 7 యుద్ధాలను ఆపానని చెప్పడం, ప్రపంచం మొత్తం శాంతిని నెలకొల్పానని చెప్పడం, నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పడం అనేది మనం వింటూనే ఉన్నాం. ప్రస్తుతానికి పాక్ ప్రధాని, పాక్ ఆర్మీ చీఫ్, ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ ముగ్గురు కూడా ఒక చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలో పాల్గొన్న సందర్భంలో ఈ పాకిస్తాన్ ప్రధాని ఏం చెప్తున్నాడంటే, ఈ మా భారత్ పాక్ యుద్ధాన్ని ఆపినందుకు ఈ ట్రంప్కు ధన్యవాదాలు చెప్తున్నామా అని చెప్పి ఇప్పుడు మీడియాతో చెప్పడం జరిగింది. అయితే అమెరికా ఆపిందంటే గతసారి ఈ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్పాడు ఏమని, భారత్ 3వ వ్యక్తి వల్ల ఈ యుద్ధం ఆపలేదు, ఈ 2 దేశాల చర్చల వల్ల జరిగింది అని చెప్పుకొచ్చాడు. వాస్తవంగా ఇక్కడేంటి, భారత్ చేపట్టిన ఈ యుద్ధాలను అది భారత టెక్నాలజీలో మెరుగుపడింది. దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ తట్టుకోలేక కాలు బేరానికి వచ్చింది. దీంతో ఈ 2 దేశాల మధ్య చర్చలు జరిగాయి. దీంతో పాకిస్తాన్ ఏమో కాలు బేరానికి వచ్చి కాలు పట్టుకుంటే యుద్ధం ఆగింది. కానీ ట్రంప్ నేను ఆపానని చెప్పుకొని రావడం అనేది వాస్తవం కాదు. ఇదే సందర్భంలో మా రాజ్నాథ్ సింగ్ కూడా ఏం చెప్పారంటే, ఆపరేషన్ సింధూర్ 2 ఉందా లేదా అని చెప్పాలంటే అది పాకిస్తాన్ ప్రవర్తన పైన ఆధారపడి ఉంది. పాకిస్తాన్లో ఉగ్రవాదం అంతం చేసేంత వరకు ఈ ఆపరేషన్ సింధూర్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ హెచ్చరిక కూడా చేశారు. ఇది తెలిసిందే.